అటు మిథున రాశి వారికి 2026లో వృత్తి, ఉద్యోగ, ఆరోగ్య, వ్యాపార పరంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఏ విధమైన జాగ్రత్తలు పాటిస్తే మంచిది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరవందే పార్వతీ పరమేశ్వరో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మిథున రాశి వాళ్ళు 2026లో మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ఇవన్నీ కూడా జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా ఎలాంటి ఫలితాలు జరుగుతాయో మనం ఒకసారి తెలుసుకుందామమ్మా. చాలామంది కూడా ఉగాది పంచాంగ శ్రవణం అనేది వేరు, ఉగాది యుగాది అంటారు. యుగాది రోజున ఎలా ఉంటుందంటే పంచాంగ శ్రవణం యొక్క విధానం వేరే ఉంటుంది, ఇప్పుడు చెప్పే విధానం వేరేగా ఉంటాయి. ఫలితాలు అయితే అన్నీ కూడా ఒక రకంగానే ఉంటాయి. ఎందుకంటే అప్పుడు చెప్పేది ఏమిటి అంటే గ్రహణాలు, అంటే సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్, గ్రహణాలు, మౌఢ్యాలు, మూఢాలు, ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యాలు, అవమానాలు, అలానే వర్షం ఎంత పడుతుంది, గాలి ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా పంచాంగం ద్వారా తెలుస్తుంది. పంచాంగం అంటేనే 5 అంగాలతో ఏర్పడింది పంచాంగం అంటారు. అయితే ఇది వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఎలా ఉంటుంది? వెస్టర్న్ ఎందుకన్నారంటే మనకి డేటు అనేది మంది కాదు, మంది వారం మాత్రమే ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. కాబట్టి మన వాళ్ళు ఇది వెస్టర్న్ ఆస్ట్రాలజీ అన్నారు, కానీ మనం కూడా ఈ ఆస్ట్రాలజీలోనే ఉన్నాం. ప్రతి నెల కూడా రాశి ఫలితాలు తెలుసుకున్నట్టుగానే ఇయర్లీ ప్రొడక్షన్ ఉంటుంది. అంటే మంత్లీ ప్రొడక్షన్, వీక్లీ, 10 days, 15 days అని అంటాం మనం. అంటే వారఫలము, పక్షఫలము, మాసఫలము, సంవత్సర ఫలంలానే దీన్ని కూడా మనం తెలుసుకోవటంలో తప్పులేదు. అయితే గ్రహాల మార్పుల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే 4 అతిపెద్ద గ్రహాలు. గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు, శని 2.5 సంవత్సరాలు, రాహుకేతులు 18 నెలల పాటు ఉంటారు, రవి బుధ శుక్రగ్రహాలు 30 రోజుల పాటు, కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి మనం చూసుకునేటట్టయితే ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. మిథున రాశి వాళ్ళకు ప్రధానంగా ఫైనాన్షియల్ పరంగా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మేష వృషభ రాశి అంతా రాదు. మిథున రాశి వాళ్ళకు కూడా కొద్దిగా ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ ఉంటుంది, కానీ అధిక ఖర్చులు తగ్గించుకోవాలి. దానికి కారణం ఏమిటంటే గురువు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే గురువు ఈ సంవత్సరం అంతా కూడా మార్పులు ఎక్కువగా చెందుతున్నాడు. ఎలాంటి మార్పులు? మార్చి 11వ తారీఖు వరకు కూడా గురువు మిథునంలో ఉన్న గురువు వక్రగతిలో ఉండటం, అంటే రెట్రోగ్రేడ్లో ఉండటం, మార్చి 11వ తారీఖు నుంచి మళ్ళీ అదే మిథున రాశిలో డైరెక్ట్గా ఉండటం, జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశించడం, 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటక రాశిలో ఉండటం, 31వ తారీఖున అతిచారంతో సింహరాశిలో ప్రవేశం చేయటం, మళ్ళీ డిసెంబర్ 18వ తారీఖున అదే గురువు వక్రగతిలో ఉండటం జరుగుతుంది. అంటే స్టెబిలిటీగా ఉండదు ప్లానెట్ అనేది. చాలా మార్పులు ఉన్నాయి గురువు వల్ల. అయితే గురువు వల్ల ఎలాంటి మార్పులు జరుగుతున్నాయంటే జూన్ 2వ తారీఖు నుంచి వాళ్ళకి తిరుగులేదు. ఎప్పటి వరకు తిరుగులేదు? అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు, అంటే ఏదైతే ఈ 4-5 నెలల పాటు కూడా వాళ్ళకి ఆర్థిక పరంగా ఆదాయం బాగుంటుంది. అక్టోబర్ 31 వరకు కూడా. అక్టోబర్ 31 తర్వాత ఆర్థిక పరంగా ఆదాయం అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే టోటల్గా ఏంటంటే కొన్ని నెలలు జాగ్రత్తగా ఉండాలి, కొన్ని నెలలు పర్వాలేదు, మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ గురువు యొక్క బలం వల్ల వీళ్ళకి నిరుద్యోగులకి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనంత మంచి జాబ్ రావటం, అధిక లాభాల బాటలో ఉండటం, కానీ ఒక 20-25% అనవసరమైన ఖర్చులు, అధిక ప్రయాణాలు, మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉండటం, అలానే ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు రాకుండా హాస్పిటలైజేషన్ ఖర్చు అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం ఈ రాశి వాళ్ళకి. అంటే ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే హాస్పిటలైజేషన్ కానీ, ఆరోగ్యం మహాభాగ్యం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యపరంగానే వీళ్ళకి డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మొండి బాకీలు వసూలు అయ్యే అవకాశాలు ఉంటాయి, అలానే బ్యాంకు రుణాలు లభించే అవకాశాలు బాగుంటాయి. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగం వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే ఇక్కడ శని యొక్క బలాన్ని మనం చూద్దాం. అంటే మిథున రాశి వాళ్ళకి ఏంటంటే దశమాధిపతి, సప్తమాధిపతి గురువు ఎక్కువ మార్పులు జరిగినాయి ఈ సంవత్సరం అంతా కూడా. అలానే శని యొక్క బలం ఏ విధంగా ఉండబోతుంది?
శని అష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన శని దశమ స్థానంలో ఉండటం, ఆ దశమ స్థానంలో ఉండటం వల్ల వృత్తిపరంగా కొన్ని ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటారు. వాస్తవంగా ఏంటంటే మిథున రాశి వాళ్ళకి దశమ స్థానంలో శని ఉంటే దాన్ని కంటక శని పొంగు శని అంటారు. కంటక శని పొంగు శని వల్ల ఎలాంటి నష్టం జరగబోతుంది అని ఆలోచన చేస్తే ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు రాకుండా చూసుకోవాలి. వాహన ప్రమాదాలు, కుజుడి వల్ల వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవటం చాలా మంచిది. దాని తర్వాత అన్ని రహస్యాలన్నీ కూడా వాళ్ళ పైన ఆఫీసర్స్తో కానీ వాళ్ళ కొలీగ్స్తో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకుండా ఉండటం చాలా మంచిది. కొంత గోప్యంగా ఉండాలి, రహస్యంగా ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని చెప్పకూడదు. అందులో మిథున రాశి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఓపెన్ హార్ట్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇందులో ఆరుద్ర నక్షత్రం ఉంటారు. ఏది పడితే అది తొందరగా ముందుకు చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఓపెన్గా, అంటే ప్రపంచంలో కొన్ని ఓపెన్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి, కొన్ని ఓపెన్ చేయనివి కూడా ఉంటాయి. నిజాన్ని అనేది చెప్పాల్సిన అవసరం ఉంటుంది, కొంతమంది నిజం చెప్పకూడదు కూడా. అంటే సమాజంలో ఏంటంటే మంచి చెడుల యొక్క మిశ్రమం ఉంది కాబట్టి ఏది చెప్పాలో అది చెప్పాలి, ఏది చెప్పకూడదో అది చెప్పకూడదు. కాబట్టి వీళ్ళు ఓపెన్గా ఉండటం, కోపాన్ని తగ్గించుకోవాలి, ఉధృతమైన వాతావరణాన్ని, లౌకిక విధానాన్ని ప్రవర్తించడం చాలా మంచిది. మిథున రాశి వాళ్ళకి ఏంటంటే కొంత లౌకికం తక్కువగా ఉంటుంది. సహజంగా లౌకికం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కడ నవ్వాలో ఎక్కడ నవ్వకూడదో కూడా తెలుసుకోవాలి. అయితే శని యొక్క బలం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. అలానే కేతు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే వీళ్ళకి డిసెంబర్ 7వ తారీఖు వరకు కూడా కేతు సింహరాశిలో సంచారం చేస్తారు. మిథున రాశి వాళ్ళకి తృతీయంలో కేతు ఉంటే చాలా మంచిది. అంటే పిత్రార్జితం బాగా కలిసి రావటం, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత ఉంటుంది. దాని తర్వాత కోర్టు సమస్యలు పరిష్కారం కావటం, అలానే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఈ 6వ తారీఖు తర్వాత అంటే డిసెంబర్ 7వ తారీఖు నుంచి కేతు మారుతున్నాడు కాబట్టి ఏదైతే కర్కాటక రాశిలో వస్తున్నాడో భార్యాభర్తల మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లు చాలా జాగ్రత్త ఉండాలి. భర్త మాటను భార్య అర్థం చేసుకోవాలి, భార్య మాటను భర్త అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని చిన్న చిన్న విషయాలకి గొడవ పడకుండా ఉండడం చాలా మంచిది. అండ్ రాహు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే రాహు వల్ల అనేక లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళటమే కాకుండా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం, ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే శుక్రుడి యొక్క బలం వల్ల వివాహ శుభ కార్యక్రమం కొంత లేట్ అయ్యే అవకాశం. అలానే నూతన వ్యాపారాలు బుధుడి వల్ల పెట్టకూడదు, ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగించాలి. కుజుడు వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి చెందే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. దానికి కొన్ని పరిహారాలు చేసుకుని ఈ సంవత్సరం అంతా కూడా చేసుకుంటే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. గురువుగారు, మిథున రాశి వాళ్ళు ప్రధానంగా చేయాల్సినటువంటి ఆ పరిహారాలు ఏంటి? మిథున రాశి వాళ్ళు తప్పకుండా గురువు యొక్క ఆరాధన చేయాలి. గురువు యొక్క ఆరాధనలో ఎలాంటి ఆరాధన చేయాలంటే గురువుకు ప్రీతికరమైన శనగలతో చేసిన వంటకాన్ని ఏదైనా దేవాలయంలో పెట్టి ప్రధాన అర్చకులకు ఇచ్చి భక్తులందరికీ కూడా వితరణ చేయటం ఒకటి. వీలైతే రావి సమిధులతోటి బృహస్పతి హోమం చేయటం గురువారం రోజున చేయటం చాలా మంచిది. గురువు యొక్క జపాన్ని కూడా ఇంట్లో చేసుకోవటం చాలా మంచిది. దాని తర్వాత నల్లని ద్రాక్షారసం ఉంటుంది, నల్లని ద్రాక్ష పండ్లు బయట అమ్ముతారు. ఆ ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయటం చాలా మంచిది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయాలి. చాలామందికి కూడా తెలియదు, ఇదంతా కూడా పురాతనలో చెప్పబడింది. నువ్వుల నూనెతోటి శనికి అభిషేకం చేయటం వల్ల ఆయు ప్రమాణం పెరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో, పురుషుల గురించి చెప్పదలుచుకుంటే వివాహం కాని పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కన్యాపాశుపతాస్ రుద్రాభిషేకం వివాహం గురించి, అమ్మాయిలు వచ్చేటప్పటికల్లా తప్పకుండా వరపాశుపతాస్ రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్ రుద్రాభిషేకాలు చేసుకోవటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఖచ్చితంగా ఉంటాయమ్మా. చాలా వివరంగా చెప్పారు గురువుగారు, ధన్యవాదాలు. నమస్కారం.